హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో నా ఇంట్రడక్షన్ చెప్పాలి అనుకుంటున్నాను. నా పేరు రూపా అండి. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను అండ్ ఐటీ ఫీల్డ్లో జాబ్ చేస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమే. నా ఛానల్లో డైలీ రొటీన్స్ కానీ టిప్స్, ట్రావెలింగ్, పూజా వ్లాగ్స్ ఇలాంటివన్నీ వస్తాయి. నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేయండి, సో దట్ నాకు గ్రోత్ అనేది వస్తుంది. వై యూట్యూబ్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు యాక్చువల్లీ నేను కొంచెం రిజర్వ్డ్ పర్సన్ అనమాట. నాకు ఫ్రెండ్స్ తక్కువే, ఈజీగా మింగిల్ అవ్వను. కానీ ఒక్కసారి ఫ్రెండ్ అవుతే నా ఫ్రెండ్షిప్ ఆ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా మారుతుందన్నమాట. అలా ఉండిపోతుంది. సో అలా రిజర్వ్డ్గా ఉన్న నాకు యూట్యూబ్ కరెక్ట్ ప్లాట్ఫామ్ అని అనిపించింది. టు గెట్ ఫ్రెండ్స్ అండ్ టు గ్రో మై సర్కిల్ అని నాకు ఆ ఫీలింగ్ అనమాట. సో నా థాట్స్ కానీ ఫీలింగ్ చెప్పే కరెక్ట్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ అని నాకు అనిపించి దీంట్లోకి స్టెప్ ఇన్ అయ్యానమాట. సో మీరందరూ నా వచ్చే వీడియోస్ చూసి మీ సపోర్ట్ నాకు తెలియజేస్తే నా ఛానల్ గ్రో అవుతుంది. సో దట్ మనమందరం ఒక ఫ్యామిలీగా బాండ్ క్రియేట్ అవుతుంది. మేము హైదరాబాద్లో ఉంటామండి అండ్ మా మా హస్బెండ్ కూడా ఐటీలోనే జాబ్ చేస్తారు. నాకు ఒక కిడ్, తను గ్రేడ్ 3లో చదువుతున్నాడు. సో వీటిలోకి వెళ్దాం మరి. సో ఇక్కడైతే మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చేసాడు. సో ఈవినింగ్ స్నాక్గా తనకి పాస్తా చేద్దాం అనుకుంటున్నాను. తను అడిగాడు అనమాట. పాస్తా అంటే చాలా ఇష్టం తనకి. సో ఇక్కడ పెన్నే పాస్తా అంటారు కదా, ఇది టైప్ ఆఫ్ పాస్తా. దీన్ని నేను కుక్ చేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఇలా కుక్ చేసి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఫస్ట్ ఇది గార్లిక్ అండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ మనకి ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోవడమే. సో ఇలా అన్నీ రెడీగా పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది. ఇక్కడ ఆనియన్స్ నేను చిన్న క్యూబ్స్లా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. అలా అంటే ఒక చిన్న టూ స్మాల్ సైజ్ ఆనియన్స్ అనమాట అవి. అండ్ ఒక హాఫ్ కప్ ఆఫ్ మిల్క్. సో ఇప్పుడైతే రెసిపీ స్టార్ట్ చేస్తాను. కొద్దిగా ఆయిల్ పడుతుంది. ఇక్కడ చూడండి, ఆయిల్తో పాటు కొంచెంగా బటర్ కూడా వేసుకుంటున్నాను. బటర్ కొంచెం కరగ్గానే ఈ మనం రెడీగా పెట్టుకున్న గార్లిక్, ఆనియన్ రెండు కూడా వేసి సాటే చేయాలన్నమాట. ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ అనేది నా ఇంట్రెస్ట్ అంటే యూట్యూబ్లో ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం అన్నమాట. సో యాజ్ ఎ సెడ్ నాకు కొంచెం రిజర్వ్డ్నెస్ ఎక్కువ కాబట్టి ఇలా నేను కనెక్ట్ అవ్వాలి అండ్ నా సర్కిల్ పెంచుకోవాలి, ఫ్రెండ్స్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాను. సో ఐ థాట్ యూట్యూబ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఫర్ అస్. ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందండి. అంటే మైదా 3 స్పూన్స్ వేసాను నేను, ఆ క్లిప్ మిస్ అయింది. సో మైదా కూడా వేసేసి వేయించుకోవాలి. యూజువల్గా ఈ బటర్లో ఫస్ట్ మైదా వేసి వేయిస్తారు. అలా చేసినప్పుడు మనకి లమ్స్ ఫామ్ అయ్యే, అంటే ఉండలు అంటారు కదా, అది ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే ఇది నా టెక్నిక్. బటర్లోనే ఫస్ట్ గార్లిక్, ఆనియన్ వేసి వేయిస్తే ఇక్కడ అంత లమ్స్ ఫామ్ అవ్వవు. సో కొంచెం వాటర్ వేసాను, తర్వాత మిల్క్, మనం రెడీగా పెట్టుకున్న మిల్క్ కూడా వేసాను. ఇది కాచిన మిల్క్ ఏం కాదు, ఎలాగూ దీంట్లో అది హీట్ అవుతుంది కాబట్టి జస్ట్ ప్లెయిన్ మిల్క్ అనమాట. ఇదిగోండి ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్. మీ పిల్లలు ఎంత తినగలుగుతారు, అంటే కారం స్పైసీనెస్ ఎంత అయితే ఇష్టపడతారో దాన్ని బట్టి వేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా అయిపోతుంది అండ్ అంతే డెలిషియస్గా ఉంటుంది, క్రీమీగా ఉంటుంది అనమాట. పాస్తాలో చాలా టైప్స్ ఆఫ్ పాస్తా ఉంటాయి. మ్యాక్రోనీ అని, పెన్నే, స్పెగటీ, ఇలా
నేను ఇప్పుడు మీరు చూస్తున్న పెన్నే అనమాట, అది నేను పిక్ చేసుకున్నాను. చూసారా ఎంత క్రీమీగా ఉందో, అంటే మిల్క్, బటర్ అండ్ మైదాతో ఇలా వస్తుంది. సో ఈ ఉడికించుకున్న మన పాస్తా కూడా వేసేసాను. ఫ్యూచర్లో చాలా వీడియోస్ చేయాలని నా ప్లాన్ అనమాట. నేను కొంచెం పూజలు ఎక్కువ చేస్తాను, అంటే నాకు డివైనెస్ ఇష్టము. ఇక్కడ ఇది చీజ్ అండి, చీజ్ క్యూబ్స్గా చేసి వేస్తున్నాను. సో ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ మీ, అంటే నా వీడియోస్ అన్నీ చూడండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ గ్రో అవడానికి నాకు హెల్ప్ చేయండి. ఇక్కడ కొద్దిగా ఉప్పు, ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మూత పెడితే సో దట్ ఆ చీజ్ ఏదైతే బ్లాక్స్గా వేసామో అది మొత్తం కరిగిపోతుంది. సో ఇలా కొంచెం పెట్టి వదిలేద్దాం, ఆ వేడికి చీజ్ మొత్తం కరుగుతుంది. చూడండి కొద్ది చీజ్ కరిగింది, కలిపి చూపిస్తాను మీకు. చూసారా ఎంత క్రీమీగా ఉందో, రిచ్గా కనిపిస్తుంది కదా. బటర్, చీజ్, పాలు అన్నీ కూడా, అంటే కిడ్స్కి చాలా మంచిది అనమాట, హెల్త్కి. దట్స్ ఇట్, చాలా సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే ఒక రెసిపీ ఇది. ఇట్స్ వెరీ మచ్ రెడీ. దీని మీద కొంచెం నేను పక్కన పెట్టుకున్న ఆరిగానో ఏదైతే ఉందో స్ప్రింకిల్ చేస్తున్నాను, ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం. అంతే అండి, పాస్తా అయితే రెడీ అయిపోయింది. తీసుకెళ్ళి మా అబ్బాయికి ఇస్తాను, వాడి రియాక్షన్ చూద్దాం. నచ్చిందమ్మా? బాగుందా? నచ్చిందని చెప్తున్నాడు. సో పాస్తా అయిపోయిన తర్వాత కాసేపటికి మళ్ళీ మిల్క్ ఇచ్చాను. ఈ పాలు ఫ్రైడే కాబట్టి లలిత అమ్మవారికి కొద్ది షుగర్ వేసి గోరువెచ్చటి పాలు నేను నైవేద్యంగా పెట్టాను. అలా ఆ పాలు పిల్లలకి మనం ఎలాగలో వాళ్ళకి తాగిస్తే మంచిది. సో నేను వాడు అడిగిన పాలు ఏదైతే అంటే పౌనట్ ఇష్టపడతాడు, దాంట్లో వేసేసి ఇచ్చేస్తున్నాను. అంటే అమ్మవారి ప్రసాదం కదా అది. ఇది మా వాడి ఫేవరెట్ కప్, జురాసిక్ పార్క్ థీమ్, అది కస్టమైజ్ చేసుకొని ప్రింట్ చేయించుకున్న కప్ అనమాట అది వాడిది. సో పాలు కూడా ఇచ్చేస్తాను. సో ఈ రోజుకైతే ఇదేంటి వ్లాగ్. రాబోయే నా వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.